Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో 12th క్లాస్ కెమిస్ట్రీ వన్ ఆఫ్ ది చాప్టర్ అయినటువంటి సాలిడ్ స్టేట్ గురించి పార్ట్ 3గా సిమ్మెట్రీ గురించి ఇంట్రడక్షన్ అబౌట్ సిమ్మెట్రీ, టైప్స్ ఆఫ్ సిమ్మెట్రీ, plane of symmetry, point of symmetry, axis of symmetry, and IIT JEE NEET entrance examinations లలో ఈ పర్టిక్యులర్ పాయింట్ మీద ఏ విధంగా అడగవచ్చు అనేటువంటిది కాన్సెప్ట్ ప్లస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అప్లికేషన్ ఓరియంటెడ్లో ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏవైనా ఈ పర్టిక్యులర్ టాపిక్ మీద డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి, రిప్లై చేస్తాను. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. సిమ్మెట్రీకి చెప్పే ముందు డైమెన్షన్స్ గురించి బ్రీఫ్గా ఇంట్రడక్షన్ చేసుకొని టాపిక్లోకి వెళదాము. డైమెన్షన్స్ అనేటువంటివి డిఫరెంట్ టైప్స్గా ఉన్నాయి. అవి వచ్చేసి 0 డైమెన్షనల్, 1 డైమెన్షనల్, 2 డైమెన్షనల్, 3 డైమెన్షనల్, 4 డైమెన్షనల్. మీరు ఈ 3 డైమెన్షనల్ వరకు చూసి ఉంటారు. అడ్వాన్స్ సైన్స్ టెక్నాలజీలో హైపర్ క్యూబ్ అనేటువంటిది 4th డైమెన్షన్ చూపిస్తుంది. దీని గురించి అడ్వాన్స్డ్ క్లాసులలో ఇన్ డీటెయిల్స్గా తెలుసుకుంటారు. జస్ట్ డైమెన్షన్స్ ఎన్ని రకాలు అనేటువంటిది ఇన్ఫర్మేషన్ చూడండి. 0 డైమెన్షన్స్ అంటే ఎటువంటి డైరెక్షన్స్ ఉండవు. అటువంటివి ఎగ్జాంపుల్స్లలో చూస్తే పాయింట్. సో పాయింట్ అనే దగ్గర ఎటువంటి డైరెక్షన్స్ ఉండవు. 1 డైమెన్షనల్ అంటే లైన్ను ట్రీట్ చేస్తాము. లైన్లో పాయింట్ ఉంటుంది. 2 పాయింట్స్ మధ్యన డిస్టెన్స్ని లైన్ అని చెప్తాము. ఈ లైన్ని రెడ్ డైరెక్షన్లో చూపిస్తున్నాను. అంటే లైన్ ఉంటే 1 డైరెక్షన్లో ఎక్స్ డైరెక్షన్లో ఇండికేట్ చేస్తాము. కాబట్టి లైన్ని 1 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ అని చెప్తాము. 2 డైమెన్షనల్ అంటే ప్లేన్స్ని కన్సిడర్ చేస్తాము. ప్లేన్స్ అనేటువంటివి సర్ఫేస్ మీద ప్లేన్ మీద ఉంటే వాటిని ప్లేన్ సీడ్స్ అని చెప్తాము. ఈ ప్లేన్లో ఎక్స్ డైరెక్షన్ అండ్ వై డైరెక్షన్ 2 డైరెక్షన్లో ప్రాపర్టీస్ అనేటువంటి మనం చూడగలిగితే అటువంటి వాటిని 2 డైమెన్షనల్ మెటీరియల్స్ అని చెప్తాము. కమింగ్ టు 3 డైమెన్షనల్, 3 డైరెక్షన్లో ప్రాపర్టీస్ని చెక్ చేయగలిగితే ఎగ్జాంపుల్స్కి క్యూబ్ అనేటువంటిది 3 డైరెక్షన్లో చెక్ చేస్తాము. ఇక్కడ చూడండి, ఎక్స్, వై అండ్ జెడ్ ఇలా 3 డైరెక్షన్లో ప్రాపర్టీస్ అనేటువంటివి మెజర్ చేస్తాము క్యూబ్ అనేటువంటి మెటీరియల్లో. 4 డైమెన్షన్స్ అంటే 4th డైరెక్షన్లో ప్రాపర్టీ అనేటువంటి చూస్తాము. ఇక్కడ ఎక్స్, వై, జెడ్ అండ్ డబ్ల్యూ డైరెక్షన్ని 4th డైరెక్షన్కి ఇండికేట్ చేస్తాము. దీని గురించి అడ్వాన్స్డ్ క్లాసులలో మీరు తెలుసుకుంటారు. ఇక్కడ మనకి సిమ్మెట్రీ డిస్కస్ చేసేటప్పుడు 3 డైమెన్షనల్ మెటీరియల్స్లోకి క్రిస్టలిన్ కాంపౌండ్స్ అనేటువంటివి స్ట్రక్చర్ తీసుకుంటుంది. కాబట్టి సిమ్మెట్రీ అనే కాన్సెప్ట్ని 3 డైమెన్షనల్ డైరెక్షన్లో స్టడీ చేస్తాము. ఈ డిఫరెన్స్ అనేది చెక్ చేసుకోండి. 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ అయినటువంటి క్యూబ్ గురించి చూస్తే మీరు మ్యాథమెటిక్స్ 8th
9th 10th ఆర్ 11th స్టాండర్డ్లో క్యూబ్ అనేటువంటి మ్యాథమెటికల్ స్ట్రక్చర్ గురించి ఏరియా, వాల్యూమ్ ఇటువంటివి చూసి ఉంటారు. కెమిస్ట్రీ టర్మ్స్లో చూసుకుంటే క్యూబ్ అనేదాన్ని ఎలా డ్రా చేయాలి, మీరేమో ఈజీగా ఇమేజెస్ అనేటువంటివి ప్రజెంటేషన్లో తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్. క్యూబ్ అనేదాన్ని ఎగ్జామ్లో ఎలా డ్రా చేయాలి అంటే చూడండి, ఫస్ట్ మీరు ఇలా స్క్వేర్ ప్లేన్ని డ్రా చేసుకోండి. అనదర్ స్క్వేర్ ప్లేన్ని దీని మీద ఈ విధంగా డ్రా చేసుకోండి. ఇలాగా ఈ సైడ్ని కలిపేయండి, ఈ సైడ్ని కలపండి, ఈ సైడ్ని కలపండి, ఈ సైడ్ని కలిపేయండి. మీకు క్యూబ్ అనేటువంటిది స్ట్రక్చర్ వస్తుంది. ఈ విధంగా మీరు క్యూబ్ అంటే స్పీడ్గా డ్రా చేసుకోండి. ఈ క్యూబ్లో ఎలిమెంట్స్ అనేటువంటివి వర్టెక్స్ అంటే కార్నర్ని వర్టెక్స్ అని చెబుతాము. క్యూబ్లో కార్నర్స్ ఎక్కడ ఉంటాయి? కార్నర్ 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 కార్నర్. సో కార్నర్ అని 8 times నేను ప్రొనౌన్స్ చేశాను. సో కార్నర్స్ ఎన్ని ఉంటాయి? 8 కార్నర్స్ అనేటువంటివి క్యూబ్లో ఉంటాయి. ఎడ్జెస్ అంటే సైడ్స్. క్యూబ్ ఫార్మేషన్ అవ్వడానికి ఎన్ని సైడ్స్ కావాలి చూడండి, సైడ్ని ఎడ్జ్ అంటాం, రైట్. నెక్స్ట్ క్యూబ్లో ఫేసెస్. ఇక్కడ చూడండి, క్యూబ్ అనేటువంటిది ఇప్పుడు డ్రా చేస్తున్నాను, దీన్ని బాటమ్ అని చెప్తాము. సో బాటమ్ అంటే మనకు సర్ఫేస్ మీద బాక్స్ అనేటువంటిది బాటమ్ లేయర్కి వస్తుంది, దీన్ని ఫేస్ 1 అని చెప్తాము. ఈ బాటమ్కి అబోవ్ ఉండేటువంటి వాటిని ఫేస్గా తీసుకుంటాము, ఇది సెకండ్ ఫేస్. సో ఈ విధంగా 1 2 3 4 ఇలా ఫ్రంట్కి 5, బ్యాక్ సైడ్కి 6 ఫేసెస్ ఉంటాయి. సో 6 ఫేసెస్ ఉంటాయి, 8 వర్టిసెస్ ఉంటాయి, 12 ఎడ్జెస్ ఉంటాయి. వీటన్నిటిని మీరు ఫేసెస్ని పింక్ కలర్లో మెన్షన్ చేశాను, వర్టిసెస్ని గ్రీన్ డాట్స్తో ఎక్స్ప్రెస్ చేశాను, ఎడ్జెస్ని బ్రౌన్ కలర్తో ఎక్స్ప్రెస్ చేశాను. క్లియర్గా మీరు చెక్ చేసుకోండి. ఈ క్యూబ్ గురించి ఇక్కడ ఇచ్చినటువంటి 6 ఫేసెస్, 8 వర్టిసెస్, 12 ఎడ్జెస్ అనేటువంటి ఐడియా డయాగ్రామ్ మీకు ఉంటే ఈ సిమ్మెట్రీ కాన్సెప్ట్ అనేటువంటిది 99% మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. క్యూబ్లో ఇంటర్నల్ యాంగిల్స్ అనేటువంటివి చెక్ చేస్తే ఈచ్ ఇంటర్నల్ యాంగిల్ ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీ ఉంటుంది. సో ఏదైనా చూసుకోండి, 90 డిగ్రీ ఉంటుంది మీకు ఇంటర్నల్ యాంగిల్ అనేటువంటిది. వాట్ ఈస్ సిమ్మెట్రీ? సిమ్మెట్రీ అనేటువంటి వర్డ్ కెమిస్ట్రీలో ఆర్గానిక్ డివిజన్లో, ఇనార్గానిక్ డివిజన్లో, ఇప్పుడు డిస్కస్ చేస్తున్నటువంటి సాలిడ్ ఫిజికల్ కెమిస్ట్రీలో సిమ్మెట్రీ అనే వర్డ్ వింటూ ఉంటాము. సిమ్మెట్రీ అంటే గ్రీక్ టర్మినాలజీ నుంచి డిరైవ్ చేయబడింది. సిమ్మెట్రియా అనే వర్డ్ నుంచి. సిమ్మెట్రియా అంటే అగ్రిమెంట్ ఇన్ మెజర్మెంట్స్ దగ్గర అగ్రిమెంట్ ఉంటే దాన్ని సిమ్మెట్రీ అని గ్రీక్ టర్మినాలజీలో అర్థం వస్తుంది. సో ఈజీగా అండర్స్టాండింగ్ అవ్వడానికి సిమ్మెట్రీ అంటే ఈక్వల్ పార్ట్స్. సిమ్మెట్రీ ఈజ్ ఏ బ్యాలెన్స్డ్ అండ్ ప్రొపోర్షనేట్ సిమిలారిటీ బిట్వీన్ పార్ట్స్. ఏదైనా ఆబ్జెక్ట్స్ని బ్యాలెన్స్డ్గా సిమిలర్ పోర్షన్స్లో, దీన్నే ఈక్వల్ పోర్షన్స్లో డివైడ్ చేస్తే ఆ ప్రాపర్టీని సిమ్మెట్రీ ప్రాపర్టీ అని చెప్తాము. ఇది ఈజీగా మీకు అండర్స్టాండింగ్ జరగడానికి హరిహర వీరమల్లు అనేటువంటి మూవీ
జూలై 24th రిలీజ్ అవుతుందని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక్కడ ఒక పోస్టర్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్టర్లో పవన్ కళ్యాణ్ గారు ఇలా ఫేస్కి త్రిశూలం పట్టుకొని ఆఫ్ పార్ట్ అనేటువంటిది విజిబిలిటీలో పెట్టారు. ఆ పార్ట్ అనేటువంటిది అదర్ సైడ్ అన్విజిబిలిటీలో పోస్టర్ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో చూసుకుంటే సిమ్మెట్రీ అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి బాడీ పార్ట్స్ని ఇలా త్రిశూలంతో ఆఫ్లేకి కట్ చేస్తే మనకి 50% అనేటువంటిది 50% అన్విజిబుల్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 ఈక్వల్ పార్ట్స్గా కట్ అవుతుంది. సో ఇలా ఈక్వల్ పార్ట్స్గా కటింగ్ జరిగితే ఎనీ ఆబ్జెక్ట్ ఆ ప్రాపర్టీని సిమ్మెట్రీ అని చెప్తాము. అనదర్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ని తీసుకుంటే మీకు మీ పేరెంట్స్ ఫాదర్ ఆర్ మదర్ ఎవరైనా మీకు స్నాక్స్ కోసం పిజ్జా అనేటువంటిది తీసుకొని వచ్చారనుకోండి. ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలు ఉంటే వాళ్ళకి ఈ పిజ్జాని ఎలా ఈక్వల్గా ఇస్తారు? మిడిల్లోకి కట్ చేసి నీకు ఆఫ్ అని చెప్పేసి కొట్లాడుకోకుండా ఈక్వల్గా పిజ్జాని 2 పీసెస్ చేసి ఇస్తారు. ఈ విధంగా ఆబ్జెక్ట్ని 2 ఈక్వల్ హాఫ్స్గా బ్రేక్ చేయగలిగితే ఆ ప్రాపర్టీని సిమ్మెట్రీ అని చెప్తాము. సిమ్మెట్రీ అంటే ఐడెంటికల్ పార్ట్స్ అంటే ఈక్వల్ పార్ట్స్గా బైఫరికేట్ చేస్తే డివిజన్ చేస్తే వాటిని సిమ్మెట్రీ అని చెప్తాము. అన్సిమ్మెట్రీ ఆర్ అసిమెట్రికల్ అంటే సిమ్మెట్రీకి ఆపోజిట్. నాన్ ఐడెంటికల్ అంటే అన్ఈక్వల్గా బ్రేకింగ్ జరుగుతుంది. అంటే చూడండి, ఇక్కడ ట్రీ తీసుకున్నాను ఆబ్జెక్ట్గా. ఈ ట్రీని ఎగ్జాక్ట్ ఒక లైన్తో సపరేట్ చేస్తే ఈక్వల్ పార్ట్స్గా సపరేట్ అయిపోయింది. సో దీన్ని సిమ్మెట్రికల్ ఫినామినా అని చెప్తాము. అనదర్ ట్రీ చూసుకుంటే ఇక్కడ 70% ఇక్కడ 30%గా అన్ఈక్వల్గా పార్ట్స్గా ట్రీ అనే ఆబ్జెక్ట్ని కటింగ్ జరిగింది. సో ఈ సెకండ్ ఇమేజ్ని అసిమెట్రికల్ ఆర్ అన్సిమెట్రికల్ నేచర్ అని డిస్క్రైబ్ చేస్తాము. సో సిమ్మెట్రీ అంటే ఈక్వల్ అని, అన్సిమెట్రీ ఆర్ అసిమెట్రికల్ అంటే అన్ఈక్వల్ అని. ఈ టర్మ్ అనేటువంటిది ఆర్గానిక్ కెమిస్ట్రీలో రిపీట్ అవుతూ ఉంటుంది కెమికల్ రియాక్షన్స్ డిస్కస్ చేసేటప్పుడు. సిమ్మెట్రీ అనేటువంటిది 3 టైప్స్గా క్లాసిఫై చేయబడింది. వన్ ఈజ్ సెంటర్ ఆఫ్ సిమ్మెట్రీ, సెకండ్ వన్ ఈజ్ ప్లేన్ ఆఫ్ సిమ్మెట్రీ, థర్డ్ వన్ ఈజ్ యాక్సిస్ ఆఫ్ సిమ్మెట్రీ. హెడ్డింగ్లో చూడండి సెంటర్. ఇక్కడ మనం సిమ్మెట్రీ అనేటువంటిది సాలిడ్ స్టేట్ కెమిస్ట్రీలో 3 డైమెన్షనల్ క్రిస్టలిన్ సాలిడ్స్కి చెక్ చేస్తాము. బెస్ట్ అయినటువంటి 3 డైమెన్షనల్ స్ట్రక్చర్ క్యూబ్ తీసుకొని దానిని ఈ సిమ్మెట్రీ చెక్ చేస్తాము. సెంటర్ అంటే ఆబ్జెక్ట్కి క్యూబ్, మళ్ళీ స్ట్రక్చర్ డ్రా చేస్తున్నా చూడండి. క్యూబ్కి సెంటర్లో సిమ్మెట్రీ చూస్తే దాని సెంటర్ ఆఫ్ సిమ్మెట్రీ అని, ప్లేన్ పాత్ చేసి చూస్తే ప్లేన్ ఆఫ్ సిమ్మెట్రీ అని, యాక్సిస్ ద్వారా చూస్తే యాక్సిస్ ఆఫ్ సిమ్మెట్రీ అని క్లాసిఫై చేశారు. సెంటర్ ఆఫ్ సిమ్మెట్రీని ఐ అనే లెటర్తో ఇండికేట్ చేస్తారు. ప్లేన్ ఆఫ్ సిమ్మెట్రీని సిగ్మా అనే లెటర్తో ఇండికేట్ చేస్తారు. యాక్సిస్ ఆఫ్ సిమ్మెట్రీని సిఎన్ అనే లెటర్తో ఇండికేట్ చేస్తారు. వీటి గురించి ఇన్ డీటెయిల్డ్గా 1 by 1 చెక్ చేస్తే ఫస్ట్ వన్ సెంటర్ ఆఫ్
సిమ్మెట్రీ, దీన్ని ఐ అనే స్మాల్ లెటర్తో ఇండికేట్ చేస్తాము. సెంటర్ ఆఫ్ సిమ్మెట్రీనే ఇన్వర్షన్ సిమ్మెట్రీ, పాయింట్ సిమ్మెట్రీ అని డిస్కస్ చేస్తాము. ఎగ్జాంపుల్స్కి క్యూబ్ క్రిస్టల్ తీసుకుంటే ఈ క్యూబ్ క్రిస్టల్లో సెంటర్, క్యూబ్కి సెంటర్లో పాయింట్ అనేటువంటిది పెట్టుకుంటే ఈ పాయింట్ ద్వారా చెక్ చేసుకుంటే ఆబ్జెక్ట్ అనేటువంటిది సిమ్మెట్రీ చూపిస్తుంది. సో ఫస్ట్ డెఫినేషన్ చూడండి, ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. An object has a center of symmetry if every point on the object has an identical point directly opposite to it at the same distance from a central point, the center of symmetry. ఏదైనా ఆబ్జెక్ట్ సెంటర్ ఆఫ్ సిమ్మెట్రీ అంటే ఒక పాయింట్ తీసుకుంటే పాయింట్ దగ్గర నుంచి ఐడెంటికల్ పాయింట్స్లో ఈక్వల్గా ఉంటుంది. ఈ పాయింట్ తీసుకున్నాను, ఇటు సైడు రైట్ సైడ్ అనుకోండి, ఇటు సైడు లెఫ్ట్ సైడ్ అనుకోండి. సో ఈ 2 పాయింట్స్ కూడా ఐడెంటికల్గా ఉంటాయి. ఇక్కడి నుంచి డిస్టెన్స్ ఈక్వల్గా ఉంటుంది, ఇక్కడి నుంచి రైట్ సైడ్కి డిస్టెన్స్ ఈక్వల్గా ఉంటుంది. సో ఇటువంటి దాన్ని పాయింట్ ఆఫ్ సిమ్మెట్రీ ఆర్ సెంటర్ ఆఫ్ సిమ్మెట్రీ అని చెప్తాము. నెక్స్ట్ ఇన్వర్షన్ సిమ్మెట్రీ, లెఫ్ట్ అన్నాం. సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే రైట్ సైడ్ చూసుకుంటే లెఫ్ట్ రైట్ రెండు ఎలా ఉంటాయి, లెఫ్ట్కు రైట్ అనేటువంటిది ఇన్వర్షన్లో ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి 3 నేమ్స్లో ఏది ఇచ్చినా కూడా ఒకటే మీనింగ్ వస్తుంది. క్యూబ్కి ఎన్ని సెంటర్ ఆఫ్ సిమ్మెట్రీ ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1 పాయింట్ ఉంది. ఏ క్యూబ్ క్రిస్టల్ హ్యాస్ 1 సెంటర్ ఆఫ్ సిమ్మెట్రీ ఉంటుంది. ఇది థియరిటికల్ ప్రాబ్లమ్స్లో లోయర్ స్టాండర్డ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లలో ఈ పాయింట్ మీద ప్రాబ్లమ్స్ అనేటువంటివి అడగవచ్చు. సెకండ్ వన్, ప్లేన్ ఆఫ్ సిమ్మెట్రీ. ప్లేన్ సిమ్మెట్రీ రావాలి అని అంటే ప్లేన్ పాత్ చేయాలి. సో ప్లేన్ ఆఫ్ సిమ్మెట్రీ అంటే చూడండి, ఏ ప్లేన్ ఆఫ్ సిమ్మెట్రీ ఈజ్ ఏ ఇమాజినరీ ఫ్లాట్ సర్ఫేస్ దట్ డివైడ్స్ 3D ఆబ్జెక్ట్ ఇంటూ 2 ఐడెంటికల్ మిర్రర్ ఇమేజ్ హాఫ్స్. ప్లేన్ ఆఫ్ సిమ్మెట్రీ అంటే ఏం చెప్తున్నారు? ఒక ఆబ్జెక్టును తీసుకొని ఇమాజినరీ, సో మనం అనుకోవడం, ఒక ఇమాజినరీ ఫ్లాట్ సర్ఫేస్ తీసుకొని దాని ద్వారా లైన్ అనేటువంటిది, ప్లేన్ అనేటువంటిది పాత్ చేస్తే అప్పుడు అది 2 ఈక్వల్ పార్ట్స్గా 1, 2 ఈక్వల్ హాఫ్స్గా ఆర్ ఈక్వల్ పార్ట్స్గా 50-50గా డివైడ్ అవుతుంది. సో ఇలా నేచర్ చూసుకుంటే బటర్ఫ్లై చూడండి, ఈ బటర్ఫ్లై బయలాజికల్ స్టూడెంట్స్ బటర్ఫ్లై తీసుకొని ప్రాక్టికల్స్లో దానిపైన ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు. అప్పుడు మీరు ఇది అబ్జర్వేషన్ చేసుకోవచ్చు. లేదా ఒక బటర్ఫ్లై ఇమేజ్ తీసుకున్నాను, ఈ బటర్ఫ్లై ద్వారా ఒక ఇమాజినరీ ప్లేన్ని పాత్ చేస్తే ఇలా 1 పార్ట్ సెకండ్ పార్ట్ అనేటువంటిది ఈక్వల్గా కట్ అవుతుంది. ఇలా ఒక ప్లేన్ పాత్ చేసినప్పుడు ఈక్వల్ పార్ట్స్గా బ్రేక్ అయితే దాన్ని ప్లేన్ ఆఫ్ సిమ్మెట్రీ అని చెప్తాము. ఇక్కడ మనకు ఇంకొక వర్డ్ యాడ్ చేశారు, మిర్రర్ ఇమేజ్ అని. ఈ లెఫ్ట్ పోర్షన్లో ఉండేది మిర్రర్ లాగా ఉంటుంది రైట్ సైడ్కి. మీరు ఇప్పుడు చూడండి, నేను రింగు పెట్టుకున్న హ్యాండ్ వచ్చేసి రైట్ హ్యాండ్. ఈ రైట్ హ్యాండ్ని నేను ఇక్కడ రైట్ చేశాను. మీకు వీడియోలో ఎలా కనబడుతుంది? లెఫ్ట్ హ్యాండ్ లాగా కనబడుతుంది. మీరు మిర్రర్ దగ్గరికి వెళ్ళి ఇలా మీ రైట్ను హ్యాండ్ చేయండి, లిఫ్ట్ చేయండి, మీ రైట్ హ్యాండ్ అక్కడ లెఫ్ట్ హ్యాండ్ లాగా కనబడుతుంది. దీన్నే మిర్రర్ ఇమేజెస్ అని చెబుతాము. సో ప్లేన్ ఆఫ్ సిమ్మెట్రీలో లైన్ని పాత్ చేసినప్పుడు మిర్రర్ ఇమేజెస్ అనేటువంటివి ఫామ్ అవుతుంది.
క్యూబ్ అనేటువంటి క్రిస్టల్ తీసుకుంటే ప్లేన్ ఆఫ్ సిమ్మెట్రీ అనేటువంటిది చెక్ చేస్తే క్యూబ్ అనేటువంటిది డ్రా చేసుకోండి. ప్లేన్ ఆఫ్ సిమ్మెట్రీ అనేటువంటిది ప్లేన్ అనేటువంటిది క్యూబ్ ద్వారా 2 టైప్స్గా ప్లేన్లో పాస్ చేస్తాము. వన్ ఈజ్ రెక్టాంగులర్ ప్లేన్ ఆఫ్ సిమ్మెట్రీ, సెకండ్ వన్ ఈజ్ డైగోనల్ ప్లేన్ ఆఫ్ సిమ్మెట్రీ. ప్లేన్ ఆఫ్ సిమ్మెట్రీని సిగ్మా అని చెబుతాము. ఈ ప్లేన్ అనేటువంటిది రెక్టాంగులర్లో హారిజాంటల్గా పాస్ చేస్తే దాన్ని సిగ్మా హెచ్ హారిజాంటల్ అని ఇండికేట్ చేస్తాము. వర్టికల్గా పాస్ చేస్తే సిగ్మా వి అని చెబుతాము. ఇలా ప్లేన్స్ని పాస్ చేయగలిగితే రెక్టాంగులర్ ప్లేన్ ఆఫ్ సిమ్మెట్రీ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? పాసిబిలిటీ 3 పాసిబిలిటీ ఉన్నాయి. నెక్స్ట్ డైగోనల్ ప్లేన్ ఆఫ్ సిమ్మెట్రీ. క్యూబ్కి 8 కార్నర్స్ ఉంటాయి. 8 కార్నర్స్ని మనం ఇక్కడ రెడ్ లైన్తో మీకు ఇండికేట్ చేస్తున్నాను. ఈ డైగోనల్ అంటే ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి రెండింటిని జాయిన్ చేస్తే డైగోనల్ అని చెబుతాము. త్రూ సెంటర్ ద్వారా 2 డిస్టెన్స్ని జాయిన్ చేస్తే దాన్ని డైగోనల్ అని ట్రీట్ చేస్తాము. క్యూబ్లో మనకి ఎన్ని డైగోనల్స్ పాసిబిలిటీ ఉంటాయి అంటే క్యూబ్ తీసుకున్నాను. ఇమాజినరీ ప్లేన్ బ్లూ కలర్లో మీకు పాస్ అవుతుంది. 1 2 3 4 5 6 డైగోనల్స్ లాగా మనం కట్ చేస్తాము. దీన్నే సిగ్మా డి అని ఇండికేట్ చేస్తాము. సో ఫైనల్గా 6 డైగోనల్ ప్లేన్స్ అనేటువంటివి క్యూబ్ అనే క్రిస్టల్ చూపిస్తుంది. టోటల్గా క్యూబ్ అనేటువంటిది ఎన్ని నెంబర్ ఆఫ్ ప్లేన్ ఆఫ్ సిమ్మెట్రీని చూపిస్తుంది అంటే 3 + 6 9 ప్లేన్ ఆఫ్ సిమ్మెట్రీని చూపిస్తుంది. ఇక్కడ మీకు రెక్టాంగులర్ ప్లేన్ ఆఫ్ సిమ్మెట్రీ అంటే 3 అని ఆన్సర్ ఇవ్వాలి. డైగోనల్ ప్లేన్ ఆఫ్ సిమ్మెట్రీ అంటే 6 అని ఆన్సర్ ఇవ్వాలి. ప్లేన్ ఆఫ్ సిమ్మెట్రీ అంటే 9 అని ఆన్సర్ ఇవ్వాలి. ఫైనలీ ఏ క్యూబ్ హ్యాస్ 9 ప్లేన్ ఆఫ్ సిమ్మెట్రీ. ప్లేన్ ఆఫ్ సిమ్మెట్రీ ఇన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. మన రియల్ లైఫ్లో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ డివిజన్లో ప్లేన్ ఆఫ్ సిమ్మెట్రీని ఎలా అబ్జర్వ్ చేయవచ్చు అని అంటే వన్ ఆఫ్ ది వండర్ వరల్డ్ అయినటువంటి తాజ్మహల్ని చూస్తే మీరు ఒక ప్లేన్ని ఇలా పాస్ చేస్తే ఈక్వల్గా బ్రేక్ అవుతుంది. అదే టులిప్ టెంపుల్ ఇలా లైన్ని పాస్ చేస్తే ప్లేన్ ఆఫ్ సిమ్మెట్రీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తాము. మన హ్యూమన్ బాడీకి హాఫ్గా ప్లేన్ పాస్ చేస్తే ఇలా 2 పార్ట్స్గా బ్రేక్ అవుతుంది. ఇలా మనం ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో ప్లేన్ ఆఫ్ సిమ్మెట్రీని చెక్ చేసుకోవచ్చు. థర్డ్ వన్ యాక్సిస్ ఆఫ్ సిమ్మెట్రీ. యాక్సిస్ అనేటువంటివి చెక్ చేసుకుంటే క్యూబ్ తీసుకోండి. సెంటర్ పాయింట్ నుంచి యాక్సిస్ డైరెక్షన్లో ఎక్స్ వై జెడ్ అలా మీరు పాస్ చేయగలిగితే అటువంటి సిమ్మెట్రీని యాక్సిస్ ఆఫ్ సిమ్మెట్రీ అని అంటాము. ఈ యాక్సిస్ ఆఫ్ సిమ్మెట్రీ డెఫినేషన్ అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా అండర్స్టాండింగ్ జరగాలి. అక్కడ మనం డిస్కస్ చేయబోయే టర్మినాలజీ అని అంటే బ్రీఫ్గా ఈ పాయింట్స్ గురించి తెలిసి ఉండాలి. అది ఏంటి అంటే సర్కిల్ తీసుకోండి. సర్కిల్లో మీరు అబ్జర్వేషన్ చేసుకుంటే దీన్ని సెంటర్ పాయింట్ అని చెప్తాము. సెంటర్ పాయింట్కి సర్కిల్లో ఈ పాయింట్ దగ్గర చూస్తే ఇది 0 డిగ్రీ అని చెప్తాము. ఈ 0 డిగ్రీ దగ్గర నుంచి మీరు ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ దగ్గరికి వస్తే అప్పుడు 90 డిగ్రీ మీరు ట్రావెల్ అయ్యారని ఇండికేషన్ చేస్తాము. ఇలా 90 నుంచి
ఇలా పాస్ అవుతూ వస్తే ఎగ్జాక్ట్ మీరు ఎక్కడ ఉన్నారో అక్కడి నుంచి ఆపోజిట్ డైరెక్షన్కి వస్తే 180 డిగ్రీ అని చెప్తాము. అంటే 90 నుంచి మళ్ళీ మీరు 90 డిగ్రీ పాస్ అయ్యారు. ఫర్దర్గా 180 డిగ్రీ నుంచి 90 డిగ్రీ పాస్ అయితే 270 డిగ్రీ దగ్గరికి మీరు వస్తారు. తర్వాత అగైన్ మీరు 90 డిగ్రీ పాస్ అయితే 360 డిగ్రీ దగ్గరికి, అంటే 1 సర్కిల్ అనేటువంటిది 1 రౌండ్ అనేటువంటిది మీరు కంప్లీట్ చేశారనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ దగ్గరికి చూస్తే 90 డిగ్రీ యాంగిల్ అని చెప్తాము. సో ఒక సర్కిల్కి 90 డిగ్రీ అనేటువంటివి ఎన్ని పార్ట్స్ ఉంటాయి? 1 2 3 4 పార్ట్స్ ఉంటాయి. అంటే ఈ 90 డిగ్రీని మీరు ఇలా ఫోల్డ్ చేస్తే 4 ఫోల్డ్స్గా వస్తుంది ఒక 360 సర్కిల్ అనేటువంటిది. కాబట్టి 90లో మీరు కట్ చేస్తే 4 ఫోల్డ్ అని వర్డ్ చెప్తాము. అదే 360ని 120లో కట్ చేస్తే 120లు 360కి ఎన్ని ఉంటాయి? 3. అప్పుడు 1 2 3 ఫోల్డ్ సిమ్మెట్రీ. అంటే ఇక్కడ 360 డివైడెడ్ బై 90 డిగ్రీ చేస్తే 4. సో 4 ఫోల్డ్ సిమ్మెట్రీ అంటాం. అదే 360ని 120తో డివైడ్ చేస్తే 3 ఫోల్డ్ అని చెప్తాం. అదే 360ని 180లో చెబితే 2 వస్తుంది, 2 ఫోల్డ్ అని చెబుతాం. సో ఈ 4 ఫోల్డ్ 3 ఫోల్డ్ 2 ఫోల్డ్ అనేటువంటిది అబ్జర్వేషన్ చేశాం కదా. ఇదే కాన్సెప్ట్ని క్యూబ్ అనే క్రిస్టల్కి అప్లై చేస్తే క్యూబిక్ క్రిస్టల్ తీసుకొని యాక్సిస్ ఆఫ్ సిమ్మెట్రీ చెక్ చేస్తే క్యూబ్ అనేటువంటిది ఇక్కడ నేను 90 డిగ్రీ 120 డిగ్రీ 180 డిగ్రీ 3 క్యూబ్స్ అనేటువంటిది పెట్టుకున్నాను. ఈ 3 క్యూబ్స్లో కేస్ 1లో 90లో చెక్ చేస్తే 4 ఫోల్డ్ యాక్సిస్ ఆఫ్ సిమ్మెట్రీ అని అంటాము. ఈ 4 ఫోల్డ్ యాక్సిస్ ఆఫ్ సిమ్మెట్రీ అనేటువంటివి క్యూబ్కి చెక్ చేస్తే 3 యాక్సిస్ ఆఫ్ 4 ఫోల్డ్ సిమ్మెట్రీని చూపిస్తుంది. అది క్యూబ్ చూసుకుంటే 1 2 3 ఇలా 3 90స్లో క్యూబ్కి పాస్ చేయగలము. నెక్స్ట్ 120లో చూస్తే దాన్ని 3 ఫోల్డ్ యాక్సిస్ ఆఫ్ సిమ్మెట్రీ అని అంటాం. ఇక్కడ చెక్ చేస్తే 4 యాక్సిస్ ఆఫ్ 3 ఫోల్డ్ సిమ్మెట్రీ ఇస్తుంది. 4 ఫోల్డ్లో 3 ఇచ్చింది, అంటే సెంటర్ నుంచి చెక్ చేసాం. దీన్నే పాయింట్ అని చెప్తాము. సో పాయింట్ సెంటర్ ద్వారా పాస్ అయ్యేటువంటి 3 పాసిబిలిటీ ఉన్నాయి. 90 డిగ్రీలో 120 డిగ్రీలో క్యూబ్కి సెంటర్ ద్వారా 120 యాంగిల్ రావాలి అని అంటే క్యూబ్కి డైగోనల్స్ ద్వారా పాస్ అవ్వాలి. సో డైగోనల్ ద్వారా పాస్ అయితే అప్పుడు మనకి 3 ఫోల్డ్ సిమ్మెట్రీ ఇస్తుంది. 4 డైగోనల్స్ 1 2 3 4 డైగోనల్స్ ఉన్నాయి. 1 2 3 4. సో 4 3 ఫోల్డ్ యాక్సిస్ ఆఫ్ సిమ్మెట్రీ అనేటువంటిది ఎగ్జిబిట్ చూపిస్తుంది క్యూబ్ అనేటువంటిది. నెక్స్ట్ 180 అంటే 2 ఫోల్డ్ యాక్సిస్ ఆఫ్ సిమ్మెట్రీ అని చెప్తాము. ఈ 180 డిగ్రీ అనేటువంటిది క్యూబ్ని ఫేసెస్ సెంటర్ పాయింట్ ద్వారా ఫేస్ ద్వారా పాస్ చేయగలిగితే ఫేసెస్ అనేటువంటివి మనకి 6 ఫేసెస్ ఉంటాయి. 6 ఫేసెస్ ద్వారా 6 యాక్సిస్ ఆఫ్ సిమ్మెట్రీ ఉంటాయి. టోటల్గా 6 2 ఫోల్డ్ యాక్సిస్ ఆఫ్ సిమ్మెట్రీ అనేటువంటివి ఎగ్జిబిట్ చేపిస్తుంది. దాన్ని మీరు గ్రాఫ్లో ఇమేజ్లో చెక్ చేసుకుంటే ఈ విధంగా 1 2 3 4 5 6 ఫేసెస్లో 6 యాక్సిస్ ఆఫ్ 2 ఫోల్డ్ సిమ్మెట్రీ కనబడుతుంది.
సో ఫైనల్గా ఏ క్యూబ్ హ్యాస్ 13 యాక్సిస్ ఆఫ్ సిమ్మెట్రీ. సో యాక్సిస్ ఆఫ్ సిమ్మెట్రీ అంటే 13 అని నెంబర్ ఇవ్వాలి. అదే మీకు స్పెసిఫిక్గా 4 ఫోల్డ్ అంటే 3 అని, 3 ఫోల్డ్ అంటే 4 అని, 2 ఫోల్డ్ అంటే 6 అని ఆన్సర్ ఇవ్వవలసి ఉంటుంది. సో ఇప్పటి వరకు టోటల్ సిమ్మెట్రీ అంటే సెంటర్ ఆఫ్ సిమ్మెట్రీ అని, ప్లేన్ ఆఫ్ సిమ్మెట్రీ అని, యాక్సిస్ ఆఫ్ సిమ్మెట్రీ అని డిస్కస్ చేశాం ఇండివిజువల్గా. ఇప్పుడు టోటల్ సిమ్మెట్రీస్ అబ్జర్వేషన్ చేసుకుంటే క్యూబ్కి ఎన్ని నెంబర్స్ ఆఫ్ సిమ్మెట్రీ ఎలిమెంట్స్ ఉంటాయి అని అంటే 23 ఎలిమెంట్స్ ఆఫ్ సిమ్మెట్రీస్ అనేటువంటివి క్యూబ్కు ఉంటాయి. అంటే చూడండి, సెంటర్ ఆఫ్ సిమ్మెట్రీ 1 ఉంటుంది, ప్లేన్ ఆఫ్ సిమ్మెట్రీ 9 ఉంటాయి, యాక్సిస్ ఆఫ్ సిమ్మెట్రీ 13 ఉంటాయి. టోటల్గా 23 ఎలిమెంట్స్ ఆఫ్ సిమ్మెట్రీస్ అనేటువంటివి క్యూబ్కు ఉంటాయి. ఈ సిమ్మెట్రీ పాయింట్స్ మీద ఈ నెంబర్స్ అనేటువంటివి కన్ఫ్యూజ్ అవ్వకోకుండా మీకు ఈజీగా అర్థం అవ్వడానికి ఇలా షార్ట్కట్లో చూపించడం జరిగింది, ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవడానికి. ఇప్పటి వరకు సిమ్మెట్రీ గురించి, టైప్స్ ఆఫ్ సిమ్మెట్రీ, పాయింట్ ఆఫ్ సిమ్మెట్రీ, ప్లేన్ ఆఫ్ సిమ్మెట్రీ, యాక్సిస్ ఆఫ్ సిమ్మెట్రీ గురించి ఇన్ డీటెయిల్స్గా క్యూబ్ అనే 3D ఆబ్జెక్ట్ చూసుకొని క్రిస్టల్ సాలిడ్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ కాన్సెప్ట్ సింపుల్ వేలో చూసిన ఇన్ఫర్మేషన్ని ప్రాబ్లమాటిక్ సాల్వింగ్ స్కిల్స్లో ఎలా అప్లై చేయాలి అనేటువంటిది ఐఐటి, జేఈఈ అండ్ నీట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్లో ఎలా ఉండవచ్చు అనేటువంటిది చెక్ చేస్తే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ rotational symmetries is not found in cubic crystal. మనం సిమ్మెట్రీస్ అనేటువంటివి సెంటర్ ఆఫ్ సిమ్మెట్రీ, ప్లేన్ ఆఫ్ సిమ్మెట్రీ, యాక్సిస్ ఆఫ్ సిమ్మెట్రీ అని చూసాం. సెంటర్ ఆఫ్ సిమ్మెట్రీ అంటే పాయింట్లో చూసాము, ప్లేన్ ఆఫ్ సిమ్మెట్రీ అంటే డయాగోనల్స్ అండ్ ఫేసెస్లో చూసాము, యాక్సిస్ ఆఫ్ సిమ్మెట్రీ అంటే 90 డిగ్రీ, 120 డిగ్రీ, 180 డిగ్రీలో, డిగ్రీ అంటే రొటేషన్లో చెక్ చేసాము. ఇక్కడ 90 డిగ్రీ అన్నప్పుడు రొటేట్ అవుతుంది, సో దీన్నే రొటేషనల్ సిమ్మెట్రీ అని చెప్తాము. ఈ యాక్సిస్ ఆఫ్ సిమ్మెట్రీ నథింగ్ బట్ రొటేషనల్ సిమ్మెట్రీలో 4 ఫోల్డ్, 3 ఫోల్డ్, 2 ఫోల్డ్ అని అబ్జర్వేషన్ చేశాము. ఇక్కడ కింద ఇచ్చినటువంటి వాటిలో 2 అబ్జర్వేషన్ చేసాం, 3 చూసాం, 4 చూసాం, 5 అనేటువంటిది ఉండదు. క్యూబిక్ క్రిస్టల్ అనేటువంటిది యాక్సిస్ ఆఫ్ సిమ్మెట్రీలో 180, 120, 90 రొటేషన్ మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది, ఎగ్జిబిట్ అవుతుంది. 5 ఫోల్డ్ సిమ్మెట్రీ 72 రొటేషన్ అనేటువంటిది డస్ నాట్ ఎగ్జిస్ట్. దట్స్ వై 5 ఫోల్డ్ అనేటువంటిది చూపించలేము. కాబట్టి ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. హౌ మెనీ ప్లేన్స్ ఆఫ్ సిమ్మెట్రీ ఆర్ ప్రెజెంట్ ఇన్ క్యూబ్? సో ప్లేన్స్ ఆఫ్ సిమ్మెట్రీలో ఎన్ని ఉంటాయి క్యూబ్కి అని అడుగుతున్నారు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. రెక్టాంగులర్ ప్లేన్ ఆఫ్ సిమ్మెట్రీ 3 చూపిస్తుంది, డయాగోనల్ ప్లేన్ ఆఫ్ సిమ్మెట్రీ 6 చూపిస్తుంది. సో 3 + 6 9 వస్తుంది. కాబట్టి 9 ఎక్కడుంది ఆప్షన్లో? ఆప్షన్ సి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్లీ డిస్క్రైబ్స్ ద టోటల్ నెంబర్ ఆఫ్ రొటేషనల్ సిమ్మెట్రీ యాక్సిస్ ఇన్ క్యూబ్? క్యూబ్కి యాక్సిస్ ఆఫ్ సిమ్మెట్రీ టోటల్గా ఎన్ని ఉంటాయి? 4 ఫోల్డ్ వచ్చేసి 3 ఉంటాయి, 3 ఫోల్డ్ వచ్చేసి 4 ఉంటాయి, 2 ఫోల్డ్ వచ్చేసి 6 ఉంటాయి. టోటల్గా 13 యాక్సిస్ ఆఫ్ సిమ్మెట్రీ చూపిస్తుంది. సో దీన్నే
ఆప్షన్ సి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. సో కాన్సెప్ట్ అనేటువంటిది మీకు 100% ఐడియా ఉన్నప్పుడు ఐఐటి, జేఈఈ, నీట్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ని ఈజీగా మీరు క్రాక్ చేయగలరు. అది మీకు కాన్సెప్ట్ కంప్లీట్ అయిన తర్వాత ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తున్నామనేటువంటిది చేసేటప్పుడు మీకు సబ్జెక్ట్ రీకాల్ అయ్యేటప్పుడు అర్థమవుతుంది. కాబట్టి కాన్సెప్ట్ అనేటువంటిది వస్తేనే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ప్రాబ్లమ్స్ని ఈజీగా క్రాక్ చేయగలగము. మీరు ఫాలో అవుతున్నటువంటి ఎనీ స్టడీ మెటీరియల్లో ఈ కాన్సెప్ట్ మీద కాన్సెప్ట్ని అప్లై చేసి చూడండి, ఈజీగా మీరు ప్రాబ్లమ్స్ని క్రాక్ చేయగలరు. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ informative. Thank you.